అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సౌజన్య. 16 సచివాలయం పాకి వీధి. మా వార్డు వచ్చేసి 30 వార్డు అండి. గత 4.5 సంవత్సరాల్లో వాలంటీర్ వ్యవస్థలో మేము ఎంతో స్వచ్ఛంద సేవలను అందించాము. జగన్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము సక్రమంగా అందించాము. గత కొద్ది కాలంలో అయితే బాగానే జరిగింది సార్. ఇప్పుడు ఈ 1వ తారీఖున ఫంక్షన్ టైము చూసుంటారు మీరు. చాలా వరకు ఫంక్షన్లకు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది, 2 మరణించడం కూడా జరిగింది. దీనికి గల కారణం ఎవరంటే ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒకప్పుడు మేము కిడ్నాపర్స్ అని, ఇంకేదేదో చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ అంటే బస్తాలు మోయడం, బియ్యం ఇంటింటికి సరఫరా చేయడం అని చెప్పి చాలా వరకు రూమర్స్ తెప్పించారు. అయినా మేము ఎలాంటి మాటలు కూడా లొంగిపోకుండా, లంచానికి కూడా తావలేకుండా ఎంతగానో మేము సేవ చేశామండి. ఈ 1వ తారీఖు ఫంక్షన్స్ 3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా అప్పటికి చాలా రూమర్స్ కూడా తెప్పించారు. అయితే దానికి కారణం జనాలందరికీ తెలుసు ఏంటంటే బ్యాంకుల సెలవు. సో ఈ రోజు ఫంక్షన్స్ కి అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. 2 వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు కూడా మరణం వరకు వెళ్ళారు. అలాగే మంచం మీద ఉండి తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడాను మంచంపై తీసుకెళ్లి అందించడం జరిగింది. అంటే మేము వాలంటీర్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఉదయాన్నే 5వ గంట అయ్యేసరికి మేము వెళ్ళి వాళ్ళకి సేవలు అందించాము. వాళ్ళ చిరునవ్వు మాకు ఒక వరం, ఆశీర్వాదం లాగా మేము అలాగే ఎదుగుతూ వచ్చాము. అయితే ఈ రోజు ఫంక్షన్ టైము చాలా దారుణం అండి. ఇప్పుడు ఈ ఎండలు ఎలా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. ఇంట్లో ఉండి మనం ఉండలేకపోతున్నాం. అందులో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎండలోకి వచ్చి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సో దానికి గల కారణం మీకు అందరికీ తెలుసు. జగన్ గారు అయితే మనకు ఒకటే చెప్పారు, నా వంతు నేను సహాయం చేస్తే, నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటు వేయండి అని అన్నారు తప్ప పలానా నేను సంక్షేమాలు ఇస్తాను, నీకు ఇది చేస్తాను అది చేస్తానని పవన్ కళ్యాణ్ గారు లాగా, చంద్రబాబు నాయుడు లాగా ఆయన కళ్ళుబుల్లి మాటలు అయితే చెప్పలేదండి. చూస్తున్నాం, చేస్తున్నారు, మనకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. రాజీనామా చేయడానికి గల కారణం ఏమిటంటే మేము స్వచ్ఛందంగా అప్పట్లాగా వెళ్ళి జనాల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నామండి. ఎందుకంటే మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. మీరు ఇలాగెళ్ళి చేస్తున్నారు, మీకు ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి. మేమైతే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి నాకంటే వైఎస్ఆర్ అంటే చాలా పిచ్చండి. ఎంతంటే ఆయన చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి, అంత ఇష్టం. అయితే నేను రాజీనామా చేయడం గల కారణం నన్ను ఏ కార్యక్రమంలో కూడాను స్వచ్ఛందంగా పాల్గొనివ్వడం లేదు. సో రాజీనామా చేసేస్తే నాకు నచ్చినట్టు నా ఇండివిజువల్ గా నేను ప్రతి ఒక్కరికి ప్రచారం చేయగలను. అందువల్ల ఈ రోజు నేను రాజీనామా చేస్తున్నానండి. ఇదిగోండి రాజీనామా లెటర్. నమస్తే అండి, నా పేరు వైవేను. మేము బొబ్బిలి మున్సిపాలిటీ పాకి సచివాలయంలో వాలంటీర్గా చేస్తున్నాను. అయితే గత 4 సంవత్సరాలుగా మేము ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామండి. తెల్లవారుగానే వెళ్ళి అందరికీ వృద్ధాప్య మహిళలకి, బెడ్ రిడెన్ పర్సన్స్ కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నాము. అయితే ఇటీవల ఎలక్షన్ కమిషన్కి టీడీపీ వారు కంప్లైంట్ చేయడం వల్ల ఈ ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం జరగటం లేదు. దానివల్ల వృద్ధ మహిళలు, బెడ్ రిడెన్ పర్సన్స్, పేషెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ మేము తోడుగా ఉండాలని చెప్పి మళ్ళీ మరో 3 నెలలు ఇబ్బంది తప్పదు. 3 నెలల తర్వాత మన జగన్ గారి ప్రభుత్వం వస్తే ఈ ఇంటింటికి మేమే పెన్షన్లు ఇస్తాము. సో అది జరగాలంటే మరి మేము ప్రజల్లోకి వెళ్ళి పార్టీ పరంగా మేము పార్టీ మళ్ళీ అధికారం రావడానికి కృషి చేయడం కోసం అని చెప్పి మీ రాజీనామా మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ పీర్ మొహమ్మద్. నేను 16 సచివాలయం 30 వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 4.5 సంవత్సరాల నుంచి నేను వాలంటీర్ విధులను నిర్వహిస్తున్నాను. అటువంటిది ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది. ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు అయ్యేసరికి 4 గంటలు అయ్యేసరికి 4:30 అయ్యేసరికి ప్రతి గడపకి వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చేవాడిని. అటువంటిది ఈరోజు నేను ఇవ్వలేకపోయాను పెన్షన్ని. ఈ 4.5 సంవత్సరాలు ఇంత అంటే స్వచ్ఛందంగా సేవ చేసి ఇప్పుడు మళ్ళీ మాకు సేవ చేయకండి, ఆపేయండి అని ప్రతిపక్షాలు మా మీద లేనిపోని వేశారు. అందుకోసం మేము మళ్ళీ ఇదే కంటిన్యూ చేయాలని ఈ రాజీనామా లెటర్ చేస్తున్నాను. నేను 30 వార్డు వాలంటీర్ గా జాబ్ చేస్తున్నాను. రైస్ ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో రేషన్ ఒకటండి. చాలా మంది డిపోకి వెళ్ళి కొట్టుకొని తన్నుకొని మరీ తీసుకునేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా వ్యాన్ వచ్చి మన ఇంటి దగ్గరికి ఇస్తుంది. ఆ పథకం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయనే రావాలని అందరం కోరుకుందాం. ఇప్పుడు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళి ఏ పని కూడా చేయనివ్వట్లేదు, పార్టీలో పాల్గొనివ్వట్లేదు. దానికోసం నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా నేను వాళ్ళలోకి వెళ్ళి ఆయన గురించి
చెప్పి మళ్ళీ ఆయన్ని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. పేరు జీ సర్ల. నేను 16 సచివాలయం 30వ వార్డు తరఫున వాలంటీర్గా పనిచేస్తున్నాను. అందరికీ అన్ని విధాలుగా అందరికీ పథకాలు అందాయి. మ్యాక్సిమం ఎవరో ఉన్నారు అందనోళ్ళు, అందరికీ అందాయి కాబట్టి మేము ఈ 4 సంవత్సరాలు బాగానే చేశామని అనుకుంటున్నాము. ఇప్పుడైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి తరపు నుంచి మేము జగన్ గారి తరపు నుంచి మళ్ళీ సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నాము. వాళ్ళు వస్తే అందరికి పథకాలు అన్నీ అందరూ సుఖంగా ఉంటారు. ఈ రోజు కూడా అందరికీ ఇంటింటికి 5 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వవలసింది. ఈ నెల వాళ్ళే వచ్చి లైన్ లో నిలబడి తీసుకున్న పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. మా తరపు నుంచి ఈ నెల పెన్షన్ ఇవ్వకుండా ఆపించారు. దానివల్ల మేము రాజీనామా చేశాము. రాజీనామా చేసి మళ్ళీ జగనే రావాలని, వెంకట చిన్నప్పల నాయుడు గారు మళ్ళీ రావాలని, మేమందరం మళ్ళీ వాలంటీర్గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. అందుకని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు జి సాయి కుమార్. నేను 30వ వార్డు 16 సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. గత 4.5 ఏళ్ళుగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మేము పోరాటం చేశాం. అలాంటిది ఈ ప్రతిపక్ష పార్టీలు మన మీద లేనిపోయిన నిందలు అబండాలు మోపుతుంది. తెల్లవారు 6 గంటలకు మేము ముస్లింలకు లేచి మరీ పెన్షన్ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఒకటే మాట, ప్రతిపక్ష నాయకుడికి మేము ఒకటే చెప్తున్నాం, మీలాగా లంచాలు తినే ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం. ఇలాగా జన్మభూమి కమిటీలు పెట్టి లంచాలు తినేసి రేషన్ కార్డుకి ఇల్లుకి లంచాలు తినే ప్రభుత్వం అయితే మాది కాదు, అవినీతి లేని ప్రభుత్వం. కాబట్టి మా జగన్ అన్న కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి డైరెక్ట్ గా ఫీల్డ్ లో దిగుతాం. ఎవడాపుతో మేము చూస్తాం. జై జగన్. నా పేరు షేక్ బషీర్. నేను 16 సచివాలయం 30వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ 4.5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పెన్షన్లు, ఇంటింటికి రేషన్, చాలా పథకాలు అందించాం. ఇంటింటికి రేషన్ పథకం అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే చాలా మంది బెడ్ రెడ్ పేషెంట్స్ ఉంటారు, వేలు ముద్ర పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము వాళ్ళకి మేము బియ్యం కూడా మా ఫింగర్ ప్రింట్తో వేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఈరోజు మమ్మల్ని ఆపిస్తే వీఆర్ఓ ఇవ్వడం వల్ల ఆ వీఆర్ఓ అక్కడ లేకపోతే ఆ రేషన్ బియ్యం తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి చాలా పథకాలు ప్రజల్లో తీసుకెళ్లకుండా అడ్డుకున్నందుకు మేము స్వచ్ఛందంగా ఈరోజు రాజీనామా చేస్తున్నాం. నా పేరు లీలాగౌరి అండి. నేను 30వ వార్డు సచివాలయం వాలంటీర్ని. నుంచి పెన్షన్స్ కోసం ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అమ్మా ఎన్ని గంటలకు ఇస్తారమ్మా, మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అంటే అప్పుడు ఆ సార్ ఎన్ని గంటలకు ఉంటారు, మామూలుగా అయితే పాపం ఎన్నిసార్లు తిరుగుతారో ఆ సార్ కోసం. అందుకు మరి మేము ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా ఆన్సర్ చేయడానికి భయపడుతున్నాం. మేము ఎక్కడ పార్టీ పరంగా చెప్తున్నాం అనేసి అనుకుంటారేమో అనేసి మేము చెప్పట్లేదు. అందుకు రిజైన్ చేసి కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు కదా. మేము ఎవరైనా ఏమైనా క్వశ్చన్ వేస్తే మేము రిజైన్ చేస్తామండి. మేము ఇప్పుడు పబ్లిక్ అని చెప్పుకోగలం కదా, అందుకు రిజైన్ చేస్తాం అందరం. నమస్తే అండి. నా పేరు బంగారు సంతోషి. నేను 16th సచివాలయం 30th వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. సో జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల వద్దకే పాలన అనడానికి నిదర్శనంగా యూజ్ చేశారు. సో అలానే మేము కూడా వర్క్ చేశాము. అండ్ పెన్షనర్స్కి అందరికీ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం అవన్నీ చేశాము ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్రతిపక్షాలు మా మీద లేనిపోని చెప్పడం వల్ల మేము ప్రజలకు వెళ్లకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడేమో ఎంతో మంది వృద్ధులందరూ చాలా కష్టపడుతున్నారు పెన్షన్స్ తీసుకోవడం కోసం. సేమ్ గతంలోనే వాళ్ళు క్యూలో నిల్చొని పెన్షన్స్ తీసుకునే స్థితికి వచ్చేసారు. సో ఇప్పుడు ఏంటంటే మేమందరం వాలంటీర్స్ అందరూ స్వచ్ఛందంగా రిజిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకొని మళ్ళీ ఇంతకుముందు స్థితిలో మేము మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. నా పేరు స్వప్న అండి. నేను 30వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ 4.5 సంవత్సరాలు ప్రజలకి పెన్షన్ పథకాలు అందించి చాలా సేవ చేశాము. కానీ టీడీపీ నాయకులు మా మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఈ పెన్షన్లు అవేమీ ఇవ్వకుండా చేశారు. దానికోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం, మన జగన్ గారిని మళ్ళీ వెంకట చిన్నప్పల నాయుడు గారిని గెలిపించడం కోసం, సేవ చేయడం కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. నా పేరు ఓమేశ్వరరావు అండి. నేను 16th సచివాలయం వాలంటీర్గా జాబ్ చేస్తాను. ప్రజెంట్ జనాలకి అమలవలసినటువంటి పథకాలని పవన్ కళ్యాణ్ గారిను, తర్వాత వాళ్ళ పార్టీను, నెక్స్ట్ టీడీపీ అడ్డుకోవడం వల్ల నేను వాళ్ళు సరిగా పథకాలను అందించకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ జాబ్ రిజైన్ చేస్తున్నాను. మళ్ళీ సంబంధించిన చిన్నప్పల నాయుడు గారిని, తర్వాత జగన్ గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో వెంకట చిన్నప్పల నాయుడు గారిని అధిష్టానంలో జగన్ గారిని గెలిపించుకోవడానికి మేము రిజైన్ చేసి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు మీరు సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్.